హాయ్ అండి. పెళ్ళైన తర్వాత మొదటిసారి మా మామగారింటికి వెళ్తున్నా. మా మామ ఎలా చూసుకుంటాడో, ఎన్ని మర్యాదలు చేస్తాడో, ఎంతైనా కొత్త అల్లుని కదా. ఏమండి, మరీ ఎక్కువ ఊహించుకోకండి. మా నాన్న గురించి మీకు సరిగ్గా తెలియదు. అలా అంటాయంటే నిన్నటండి 10 సార్లు ఫోన్ చేశాడే పండక్కి రమ్మని, తెలుసా? నిజం చెప్పండి, ఫోన్ చేశాడా, మిస్డ్ కాల్ ఇచ్చాడా? మిస్డ్ కాలే ఇచ్చాడు. అయితే ఎలాగూ వెళ్తున్నాం కదా, మీకే తెలుస్తుందిలేండి. Few moments later. ఏం అల్లుడు గారు, ప్రయాణం బాగా జరిగిందా? మామగారు ఎలా ఉన్నారు? అత్తయ్య గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నాం అల్లుడు గారు. భోజనాల టైం అయింది కదా, రండి భోంచేదురు గాని. ఇదేంటి మామ, చికెన్ ఏమో 2 ముక్కలు వేశావు, మామిడికాయ తొక్కేమో 10 ముక్కలు వేశావు. అసలు నేను పండక్కి మటన్ తప్ప ఏది తినను, తెలుసా? అది కాదు అల్లుడు, పండగ కదా, మటన్ ఎక్కడా దొరకలేదు అల్లుడు. ఈ చికెన్ 1/2 కేజీ తేవటానికి కూడా నాకు సప్త సముద్రాలు ఇదినంత పనైంది అల్లుడు. 1/2 కేజీకి 2 ముక్కలే వచ్చాయా మామగారు? అందులోనూ మరీ చిన్న చిన్నగా ఉన్నాయి. అది అల్లుడు, ఉప్పు సరిపోయిందో లేదో అని మీ అత్త 2 ముక్కలు టేస్ట్ చేసింది అల్లుడు. కారం సరిపోయిందో లేదో అని నేను 2 ముక్కలు టేస్ట్ చేశాను అల్లుడు. ఇక అదే మిగిలింది. పులుసుంది, పోయమంటావా? అల్లుడు, నీకు మందలవాటు ఉందట్టుంది కదా, తెమ్మంటావా? మామగారు, మరీ మీ ముందా? పర్లేదులే అల్లుడు, ఈ రోజులో ఇదంతా కామన్. అలా అయితే నేను బ్రాండెడ్ మందే తాగుతాను మామగారు, అదే తేండి. కానీ అల్లుడు, పండగ కదా, నువ్వు చెప్పిన బ్రాండ్ మందు దొరుకుతుందో లేదో ట్రై చేస్తాలేండి. మామా, ఏంటిది? నేను బ్రాండెడ్ మందు తెమ్మంటే కనీసం వేరేది కూడా తేకుండా కళ్ళు చేస్తావా? అది ఇంత చిన్న గ్లాసా? అది అల్లుడు, పండగ కదా, మందు అస్సలు దొరకడం లేదు. దీన్ని తేవడానికే నాకు సప్త సముద్రాలు ఇదినంత పనైంది అల్లుడు. నేను తాగను మామగారు, నాకొద్దు. అరే అల్లుడు గారు, ఎలా తాగాలో చెప్తా చూడండి. కళ్ళు మూసుకోండి, తరువాత మీ బ్రాండ్ మందుని ఊహించుకోండి, వెంటనే తాగేయండి. సేమ్ మీరు అనుకున్న తాగినట్లే ఉంటుంది. ఏమే, అల్లుడి గారికి కొత్త బట్టలు తెచ్చాం కదా, తీసుకొనిరా. ఏంటి మామగారు ఇది? ఎవడైనా కొత్త బట్టలు అంటే షర్టు ప్యాంటు పెడతారు. చిచ్చి, మీరేంటి అండర్వేర్ తెచ్చారు? అది అల్లుడు, పండగ కదా, ఇది తేవడానికే నాకు సప్త సముద్రాలు ఇదినంత పనైంది అల్లుడు. ఒకటే జనం, అందులోనూ దీనికి బొక్కుంది మామగారు. నిజం చెప్పండి, ఈ డ్యామేజ్ ఉన్నది తీసుకుంటే వాడు 5 రూపాయలు తక్కువకి ఇస్తా అన్నాడు కదా, అందుకే తెచ్చారు కదా మీరు. అరే రే అల్లుడు, అలా ఎలా తెస్తాను అల్లుడు? అయినా బొక్క ఉంటే ఏమవుతుంది అల్లుడు, గాలి బాగా ఆడుతుంది కదా. మామగారు, మరి నేను వెళ్తాను. మరి అమ్మాయిని తీసుకెళ్లరా అల్లుడు? అది మామగారు, టికెట్ ఒక్కటే బుక్ అయింది మామగారు. పండగ కదా, టికెట్స్ దొరకడమే లేదు. దీన్ని తేవటానికే నాకు సప్త సముద్రాలు ఇదినంత పనైంది మామగారు. 2 రోజులు ఆగి మీరు తనని తీసుకొని కళ్ళు మూసుకొని టికెట్ బుక్ అయింది ట్రైన్ లో ఉన్నట్లు ఊహించుకొని నడుచుకుంటూ వచ్చేయండి మామగారు. సేమ్ ట్రైన్ లో వచ్చినట్టే ఉంటుంది. మామగారు, మర్చిపోయా, కిటికీ పక్కన కూర్చోవడం మర్చిపోకండి, గాలి బాగా ఆడుతుంది కదా. వేసేసాడు, బాగా వేసేసాడు.